ప్రపంచ పియానో దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 29న నిర్వహిస్తారు. మంగళగిరి రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావుకు మంగళగిరి రోటరీ క్లబ్ ఆదివారం అభినందన సత్కారం నిర్వహించింది. రిపోర్ట్. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్గా ఇటీవల ఎన్నికైన మంగళగిరి రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావుకు మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినందన సత్కారం ఘనంగా జరిగింది. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 క్లబ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ పీడీజీ అన్నేరత్న ప్రభాకర్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 అవార్డ్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రొటేరియన్ డాక్టర్ విష్ణుబాబు విచ్చేశారు. మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, మంగళగిరి రోటరీ చార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, పూర్వ కార్యదర్శి అందే మురళీమోహన్ రావు, రొటేరియన్లు లంకా శివరాం ప్రసాద్, శాఖమూరి ఉమామహేశ్వరరావు, రావూరి రమేష్ బాబు, కందుల నాగార్జున, ప్రగడ అజయ్, వడ్లమూడి శ్రీనివాసరావు తదితర ఆత్మీయులు, వివిధ రోటరీ క్లబ్ల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇటీవల నేపాల్ రాజధాని ఖట్మండాలో జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 ప్రత్యేక కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. వీరి పరిధిలో మంగళగిరి రోటరీ క్లబ్తో పాటు గుంటూరు, సెంటేనియల్, పొన్నూరు, బాపట్ల రోటరీ క్లబ్లు ఉన్నాయి. నేడు జరిగిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయా క్లబ్లు, తాడేపల్లి రోటరీ క్లబ్ ప్రతినిధులు విచ్చేశారు. ప్రధానంగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్గా ఎన్నికైన రొటేరియన్ ఉదయ్ పిలాని తన నేతృత్వంలో స్ఫూర్తిదాయకమైన వివిధ సర్వీసు ప్రాజెక్టులు చేపట్టాలని, అదేవిధంగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 315ను ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలనే తలంపుతో మేటి రొటేరియన్లతో తన టీమును ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రీజనల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న గాజుల శ్రీనివాసరావును అసిస్టెంట్ గవర్నర్గా డిస్ట్రిక్ట్ టీంలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా రొటేరియన్ గాజుల శ్రీనివాసరావు దంపతులను పట్టు శాలువాలు, పూలదండలు, పూల బొకేలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి వీరితో తమకు గల అనుబంధాన్ని పంచుకున్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, అలాగే గతంలో ప్రెసిడెంట్గా చేసినటువంటి గాజు శ్రీనివాస్ గారు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును సాధించడమే కాకుండా ఈ రోజున డిస్ట్రిక్ట్ 3150లో ఒక 4 క్లబ్లకి అసిస్టెంట్ గవర్నర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. గత వారం నేపాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో కాబోయేటువంటి గవర్నర్, అలాగే ప్రెజెంట్ గవర్నర్ గారి చేతుల మీదుగా ఆయన అసిస్టెంట్ గవర్నర్గా నెక్స్ట్ ఇయర్కి ఎన్నుకోవడం జరిగింది. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎంతో గర్వకారణం. అలాగే గాజు శ్రీనివాస్ గారి యొక్క ప్రతిభా పాఠవాలకి ఇదొక చక్కటి తార్కాణం. మరి గాజు శ్రీనివాస్ గారి యొక్క సర్వీస్ కానివ్వండి, ఆయన ప్రతిభ కానివ్వండి, ఆయన నాయకత్వ లక్షణాలు కేవలం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికే పరిమితం కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆయన గుర్తించి ఈరోజు అసిస్టెంట్ గవర్నర్గా ఇవ్వడం జరిగింది. అందుకని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ రోజున గాజు శ్రీనివాస్ గారిని తగు రీతిగా సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగానే ఏప్రిల్ 6వ తారీఖున దివ్యాంగులకి సుమారుగా 100 ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సంకల్పించడం జరిగింది. మరి రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ళ వారి సహకారంతో మరి డిస్ట్రిక్ట్ 3150లో ఉన్నటువంటి ఆంధ్ర రీజియన్, తెలంగాణ రీజియన్లో సుమారుగా 160 ట్రైసైకిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. 19 అక్టోబర్లో మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ అయినప్పటి దగ్గర నుంచి అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఈవెంట్స్, అలానే వేరియస్ మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాస్థెటిక్స్, ద మ్యాసివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పుష్ కార్ట్స్, ఇట్లాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల అన్నిటిల్లో ప్రతి ఈవెంట్లోనూ తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక వ్యక్తి గాజుల శ్రీనివాసరావు గారు. ఆయన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసేటువంటి యాక్టివిటీస్లో తనదైన శైలిలో చాలా సునాయాసంగా ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆయన ప్రతిభని గుర్తించినటువంటి
డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ ఉదయ్ పిలాని గారు ఆయనకి అసిస్టెంట్ గవర్నర్ పదవితోటి డిస్ట్రిక్ట్ క్యాబినెట్లోకి ఆహ్వానించి 2026-27 సంవత్సరంలో ఒక 4 క్లబ్స్ని లీడ్ చేయాలని చెప్పేసి ఆయనకి ఆ పదవిని కేటాయించడం జరిగింది. ఆయన రానున్న కాలంలో డిస్ట్రిక్ట్లో ఒక మంచి లీడర్గా గుర్తింపు పొంది సమాజానికి రోటరీ ద్వారా మరింత సేవ చేస్తారని చెప్పేసి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కీర్తి ప్రతిష్టలని సమున్నత శిఖరాలకు తీసుకువెళ్తారని చెప్పేసి ఆయనకి శుభాభినందనలతో తెలియజేస్తారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో మంచి నాయకుడు శ్రీ గాజుల శ్రీనివాసరావు గారు, వారి నాయకత్వాన్ని జిల్లాలో అంటే డిస్ట్రిక్ట్ 3150లో గుర్తింపు పొందటమే కాకుండా వారిని అసిస్టెంట్ గవర్నర్గా గుర్తించడం అనేది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రత్యేకంగా వారిని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా క్లబ్కి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం. ఈరోజు ఇదే దాంతోపాటు 160 పుష్ కార్ట్స్ 160 ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది రేపు 6వ తారీఖు మంగళగిరిలోనే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుద్ది. థ్యాంక్ యూ. అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నికవటానికి ఈ ముఖ్య కారణం మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యుల సహకారం ఎంత ఉందండి. మనం చేసే ప్రతి పనిలో ఈ రోటరీ క్లబ్ సభ్యుల సహకారం ఎంత ఉంది. అంతేకాకుండా మనకు ముందున్న ప్రెసిడెంట్లు మన ముందుండి నడిపించి ఈ రోజున అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నికవటానికి కారణమయ్యారు. అదేవిధంగా మనకి కాబోయే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉదయ్ పిలాని గారు మన డిస్ట్రిక్ట్ 3150ని ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనుగుణంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కూడా ముందుగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజున ఈ సన్మానానికి ముఖ్య కారకులైనటువంటి మన ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ మన నిరంజన్ గుప్తా గారికి ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముందు మమ్మల్ని